ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి. అండ్ నాకు తెలిసినంతలో ఈ సీజన్లో అంటే కొత్త టమోటా తోటలు కళ్యాణదుర్గం ఏరియా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదండి. సో ఇదే కొంచెం ఏజ్డ్ అయినటువంటి టమోటా తోట అని చెప్పొచ్చు. అంటే కొంచెం ఎక్కువ రోజులు ఇప్పటికి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ కొంతమంది ఫార్మర్స్ మేబీ పెట్టి ఉండొచ్చు ఇంకా ముందుగా. సో ఆ తోటల ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు కాబట్టి సో నేను ఇదే పెద్ద అంటే కొంచెం ముందు పెట్టినటువంటి టమోటో క్రాప్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు టమోటో క్రాప్ ఎలా ఉంది, అంటే కొంచెం గ్రోతింగ్ కానీ బ్రాంచెస్ కానీ ఎలా వచ్చాయి. ఎండలు 40+ ఉందండి, 40+ డిగ్రీ సెల్సియస్ అయినప్పటికీ కూడా క్రాప్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక విలేజ్ అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి బంగారు నాగిరెడ్డి అండి, ఫాదర్ నేము. అండ్ వాళ్ళ అబ్బాయి బంగారు రవికుమార్ అనమాట. అంతా కూడా ఈ రవికుమార్ అనే మెయింటెనెన్స్ ఇస్తారు. అండ్ మండలం వచ్చేసి కముదూరు మండలం అండ్ తాలూకా కళ్యాణదుర్గం తాలూకా. అండ్ 25 days కంప్లీట్ అయిపోయిందండి ఈ టమోటో క్రాప్కి. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి బాహో. అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక దాదాపుగా 10 ఎకరాలు టమోటో ప్లాంటేషన్ అనేది చేశారండి. అండ్ వర్షాలు వచ్చేసి 3 పెద్ద వర్షాలు పడ్డాయి. అండ్ ఎండ టైంలో ఈ వీడియో తీశారు కాబట్టి సో ఈ విధంగా ఉంది. అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది అక్క వీడియోలో అని చెప్పారండి ఫార్మర్ అన్న. సో ఓకే ఫ్రెండ్స్, 3 పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ పెద్ద వర్షాలకే కొంచెం ప్లాంటేషన్ అనేది మేము ముందుగానే చేసాము అని చెప్పారు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ గ్రోతింగ్ అయితే చాలా మంచిగానే ఉంది, మేము మంచి మెయింటెనెన్స్ కూడా ఇస్తాము అని చెప్పారు. పేపర్ ఎందుకు వేయలేదు అంటే ప్రతి వీడియోలో చెప్పేదానిలాగానేనండి, ఎండలు ఎక్కువ కాబట్టి మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఎండ టైంలో ఆ మొక్క అనేది పేపర్ మీద పడితే కాలిపోతుంది, సో చనిపోతుంది మొక్క. సో అందువలన ఇక్కడ పేపర్ అనేది వేయలేదు. సో ఇది ఇన్ఫర్మేషన్. యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.